ఏపీలో రాజ్యసభ రేసు ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. వచ్చే నెలలో ఆ 4 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇంకేముంది, ఆశావహులు లాబింగ్ స్పీడప్ చేయగా కూటమి పార్టీలు కసరత్తును కంప్లీట్ చేసే బిజీలో ఉన్నాయి. అయితే ఆల్మోస్ట్ బెర్తులు కన్ఫర్మ్ అయినట్లు ఆ మధ్య వార్తలు రాగా లాస్ట్ మినిట్ లో కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందట. క్లైమాక్స్ లో ట్విస్ట్లతో రాజ్యసభ రేసు ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారే సీన్ కనిపిస్తోంది. ఏపీ కోటా రాజ్యసభ సీట్ల రేసులో ట్విస్టులు, ఆశావహుల లిస్టులో తెరపైకి ఊహించని పేర్లు. క్లైమాక్స్ లో ఈక్వేషన్స్ మారే అవకాశముందా? టీడీపీ కోటాలో ఆ 2 సీట్లు దక్కేదెవరికి? బీజేపీకి దక్కే 1 సీటును ఆశిస్తున్న నేతలెవరు? జనసేన నుంచి పెద్దల సభకు వెళ్లేది ఆయనేనా? రాజ్యసభ రేసు కూటమి పార్టీల్లో ఆసక్తి రేపుతోంది. నెల రోజుల క్రితమే దేశంలో పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు భర్తీ అయ్యాయి. ఏపీ కోటాలో జూన్లో ఖాళీ కాబోతున్న 4 సీట్లను మే నెలలో భర్తీ చేయనున్నారు. ఇంకో నెల రోజుల టైం మాత్రమే ఉండటంతో కూటమి పార్టీల్లో ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రాజ్యసభ అన్నది పెద్దల సభ. ఒక్కసారి బెర్త్ దక్కితే 6 ఏళ్ల పాటు పదవిలో ఉండొచ్చు. ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి టీడీపీకి చెందిన సానా సతీష్ సీటు కాగా, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని పదవీ కాలం ముగుస్తుంది. ఏపీ అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమికే 4 రాజ్యసభ సభ్యులను ఎన్నుకుని పంపే ఛాన్స్ ఉంది. దాంతో 4 సీట్లలో చోటు దక్కేదెవరికి అన్నది వాడివేడి చర్చగా సాగుతోంది. అయితే 4 రాజ్యసభ సీట్ల కోసం ఇప్పటిదాకా ఎందరో పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాళ్లతో పాటు ఇప్పుడు మరికొందరి పేర్లు చర్చలోకి వస్తున్నాయి. టీడీపీలో అయితే గట్టి పోటీ ఉంది. 4 సీట్లలో టీడీపీ 2 తీసుకుంటుందని, మిత్రులైన జనసేన బీజేపీకి చెరో 1 ఇస్తుందని అంటున్నారు. టీడీపీలో 1 పోస్ట్ సానా సతీష్ కే రెన్యువల్ చేస్తారని మొన్నటిదాకా చర్చ జరిగింది. కానీ టీడీపీకి దక్కే 2 పోస్టులకు కొత్త వారే వస్తారని మరో ప్రచారం ఊపందుకుంది. గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి ఉన్న యంగ్ లీడర్ కావడంతో ఆయన సేవలను వాడుకోవాలని పార్టీ భావిస్తోందట. భారత్ బయోటెక్ చీఫ్ అయిన కృష్ణ ఎల్లా పేరు ప్రచారంలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇక సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య పేర్లు రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ఇక యువ నాయకుల జాబితాలో చింతకాయల విజయ్కి కూడా రాజ్యసభ సీటు దక్కే సీన్ ఉందని అంటున్నారు. మహిళా నేతల పేర్లు కూడా తెర మీదకొస్తున్నాయి. జనసేనలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు జోరుగా వినిపిస్తున్నా, ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ తెలుగు నిర్మాత పేరు కూడా ముందుకొస్తోంది. ఇక బీజేపీ కోటాలో ఏపీ నుంచి నామినేట్ అయ్యే వారిలో ముందు పేరు తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజ్యసభ సీటు కోసమేనని అంటున్నారు. ఆయన్ను పెద్దల సభకు పంపించి కేంద్ర మంత్రిని చేసి తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీ నుంచి రిటైర్ అవుతున్న పరిమళ్ నత్వానికి బీజేపీ కోటాలో రెన్యువల్ ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పట్లో బీజేపీ సిఫార్సుతోనే పరిమళ్ నత్వాని వైసీపీ నుంచి ఎంపీ అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇంకా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఓవరాల్ గా రాజ్యసభ రేసులో క్లైమాక్స్ లో ట్విస్టులు ఉండే ఛాన్సెస్ లేకపోలేదంటున్నారు. ఎవరూ ఊహించని వారికి రాజ్యసభ ఎంట్రీ ఉంటుందేమోనన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఏపీ కోటాలో పెద్దల సభకు వెళ్లే అదృష్టవంతులెవరో వేచి చూడాలి మరి.